హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మా అక్కకైతే బర్త్డే విషెస్ చేయండి. అక్క బర్త్డే రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే మేము జూడియోకి వెళ్ళామండి. అక్కడైతే కొంచెం షాపింగ్ అయితే చేసాము. అండ్ నెక్స్ట్ అయితే కేక్ కట్ చేయడానికి పార్క్ దగ్గరికి అయితే వెళ్ళామండి. పార్క్ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము మస్తు ఫన్ ఉంటుంది. వీడియో అయితే మిస్ అవ్వద్దు, అసలు స్కిప్ చేయొద్దు. ఫన్ అంతా మిస్ అయిపోతారు మీరు. హలో చెప్పు. హలో, దిస్ ఇస్ మధు. పార్క్లోకి వెళ్ళే ముందు మేము ఐస్ క్రీములు తీసుకొని వెళ్తున్నామండి. మళ్ళీ ఎవరు వస్తారులే అని చెప్పేసి. అసలు చాక్లెట్ అస్సలు బాగోలేదండి. అసలు డబ్బులు వేస్ట్ చేసామనిపించింది అక్కడైతే. ఇంకా అలా వస్తూ రీల్స్ వీడియోస్ తీసుకున్నాము, కేక్ కట్ చేసాము. మోస్ట్లీ నేచర్తో పాటు రైన్ కూడా సపోర్ట్ చేసిందండి. రైన్లో అలా ఎంజాయ్ చేయడం చాలా బాగా నచ్చింది మాకు ఈవినింగ్ టైంలో. అసలు విజయనగరంలో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ తెలిసే లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా పెట్టారనేది కాదు, ఈ ప్లేస్ ఎవరికి తెలిసి ఏంటనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది ఎక్కడ ఏంటనేది నేను చెప్తాను. మోస్ట్లీ అందరూ రీల్స్ అయితే ఇక్కడే చేస్తున్నారండి. కొత్తగా పెట్టారని కాదు, 1 ఇయర్ అలా అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో. కేక్ కటింగ్స్ ఎక్కువగా జరుగుతాయి ఈ ప్లేస్లో. అయితే చాలా బాగుంటుంది. ఆ రోజైతే మేము మంచిగా ఎంజాయ్ చేసామండి. ఇలాగా వీక్లీ ఒకసారి వెళ్ళి అలా ఎంజాయ్ చేయడం బాగుంటుంది కదా, ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా. అండ్ ఇది ఎక్కడంటే బాలాజీ దగ్గర చెరువు గుట్టు ఉంటుంది కదండి, పెద్ద చెరువు అంటారు. అక్కడ ఇలాగా పార్క్లో చేశారండి. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంది. అండ్ కేక్ కటింగ్స్, బర్త్డే పార్టీస్ వీటికైతే అక్కడ బాగా బాగుంటుంది టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు. వీడియో అనుబంధాలా ఏంటి? ఇది కూడా బాగాలేదే. బాగా పట్టింది. యాక్చువల్లీ బటర్ స్కాచ్ బెటర్గా ఉంది. మీ చాక్లెట్ బాగాలేదు కదా, నాకు తెలుసు, అందుకే చెప్పా. దేనికి వచ్చారు ఇక్కడికి? ఐస్ క్రీమ్ అంతేనా? అంతే, ఇంకది ఏం చేయరా? రివీల్ లేటర్, విల్ రివీల్ లేటర్. ఓకే. వీడియో కోసం ఇది ఫేక్ అన్నమాట, ఫేక్. ఆవిడ్ని జూమ్ చేసి చూపించు ఆవిడ ఎలా తింటుందో. వరస్ట్గా ఉంది ఐస్ క్రీమ్, బాలే. ఆల్వేస్ బటర్ స్కాచ్ ది బెస్ట్. ఓకే. ఐస్ క్రీమ్ తగ్గిపోయింది కదా, బాగాలేదన్నా. సరిపోయింది వెనలే పన్నారు. ఎందుకంటే దగ్గరికి రావచ్చు కదా. ఓకే. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను. వెరీ బ్యాడ్, అస్సలు బాలే. ఇది పడియాలా? బాలే. పెద్ద చెరువు పొల్యూషన్ కావడానికి ఈ అమ్మాయి కారణం. ఇప్పుడే తినేసిన ఐస్ క్రీమ్ ఆ కవర్ పడేసింది. రావాలని మేమైతే కేక్ని స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకున్నామండి. కేక్ అయితే వచ్చేసింది. ఇంకా అలాగా కొన్ని ఫొటోస్ తీస్తున్నాం బర్త్డే బేబీకి. ఫొటోస్ కంప్లీట్ అయిపోయాక ఇంకా అల్లరి చేసాం, చూసేయండి. పాడతాం ఇప్పుడు కాదు, ఫొటోస్ అయిపోయి. హ్యాపీ బర్త్డే టు యూ, థ్యాంక్ యూ సో మచ్. వేరే అమ్మాయిది కూడా బర్త్డే అయ్యింది. సో వచ్చి అలాగా చిన్నగా విషెస్ చేసింది. మేము అక్కడ బర్త్డే విషెస్ అయితే చేస్తున్నాము. అదే రోజు చాలామందికి బర్త్డేస్ అయ్యాయండి. ఇంతమంది ఒకే రోజు పుట్టి ఏం సాధించారో ఏమో నాకేం అర్థం కాలేదు. గొప్ప వాళ్ళందరూ అదే రోజు పుట్టారేమో. జస్ట్ కిడ్డింగ్. అక్కడ చిన్న వీడియోస్ ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక కేక్ అంతా అక్కడ ఉన్న చిన్నపిల్లలకి అందరికీ పంచి పెట్టేశామండి. ఎందుకంటే ఇంకా అది వేస్ట్ అయిపోద్ది, కూల్ కేకు, మనము ఎక్కువ ఇంకా తిరగాల్సింది ఉందని చెప్పేసి ఇంకా అందరికీ పంచేసాము. కేక్ కటింగ్ అయిపోయాక వర్షం పడింది. ఆ రైన్లో ఎంత ఎంజాయ్ చేసాము మాకే తెలీదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటివి ఒక్కొక్కసారి క్లైమేట్ కూడా మనకు సహకరిస్తుంది అనిపిస్తుంది. చూసేయండి, క్లైమేట్ ఒక్కసారి ఏం చేంజ్ అయిపోయింది. ఎదురుగా
ఎదురుగా అయితే ఎగ్జిబిషన్ ఉందండి. అక్కడికి వెళ్దాం అనుకునే టైంకి ఫుల్ రైన్ వచ్చేసింది. ఇంకా రైన్ తగ్గే వరకు ఒక దగ్గర ఉండి రైన్ తగ్గాక వేడివేడిగా ఏమైనా తిందామని చెప్పేసి వచ్చాము. ఇంకా కేఎఫ్సీకి వచ్చేసాము. కేఎఫ్సీకి వచ్చేసి ఇంకా ఎవరు ఏం తినాలనుకుంటే అవి తిన్నారు. ఇక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఏంటంటే ఆ డేలో మేము కొంతసేపు టైం స్పెండ్ చేసినా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ ఏంటో నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నువ్వు మధు అక్క. నాకు యాక్చువల్లీ బర్త్డే నేచర్ రెండు చాలా నచ్చాయి. బాగా తీసింది. బాగా వర్కౌట్ అయింది ఈరోజు పొట్టి బర్త్డే. ఓకే అక్క, నువ్వు ఎంజాయ్ చేసావా? చాలా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ మీ నలుగురికి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ తెలుసు. పండు నువ్వు అదే కదా ఎంజాయ్ చేసావా? ఓకే దివ్య పాపం వాళ్ళకి వచ్చిన వాళ్ళు అనుకుంటారు. ఎలా ఫీల్ అవుతున్నావు ప్రమిళ అక్క? ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. గట్టిగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఏంటంటే మధు అక్క నేను వెజ్, వాళ్ళు నాన్ వెజ్. సో ఏంటంటే వెజ్ ముందు వచ్చేసింది, తినేసాము. తర్వాత నాన్ వెజ్ వీళ్ళు బర్గర్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. బర్గర్స్ కూడా వచ్చేసాయి, తినేశారు. ఫైనల్లీ ఎలా అయితే ఎంజాయ్ చేసాం. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. If you like this video, please share this video. Like this video, subscribe. Thank you for watching.